ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు ధైర్యపరుస్తున్న మాట, ఈ సంవత్సర కాలంలో ఈరోజు మనం ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, మన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఎందుకు మన దగ్గరికే రావాలి, మన దగ్గరికి వచ్చి ఆయన ఎందుకు ఆశీర్వదించాలి అని అనుకుంటే, చాలాసార్లు మనం ఆయన ఇచ్చిన వాగ్దానాలు కానీ, చాలాసార్లు ఆయన మనల్ని వాక్యం ద్వారా కానీ, కొన్నిసార్లు మన మనసు ద్వారా ఆయన మనం ధైర్యపరిచిన, మనము ధైర్యం కోల్పోయిన వారంగా, కొన్నిసార్లు ధైర్యం చెడిపోయిన వారంగా మనం ఉంటాం. కానీ దేవాతి దేవుడు ఈరోజు ఏమనుకుంటున్నాడంటే, ఆయనే మన దగ్గరికి రావాలనుకుంటున్నాడు. అది ఏ రూపంలో వస్తాడు అని అంటే, దైవ రూపంలో ఎలా అయినా సరే నీ దగ్గర రావచ్చు. ఒక మనిషి రూపంలోనైనా, లేదంటే ఎవరైనా సహాయం చేసే వాళ్ళ రూపంలోనైనా దేవుడు నీ దగ్గర రావచ్చు. ఎందుకంటే ఆయన నీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాను అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవాతి దేవుడు పరమును విడిచి దివికి వచ్చాడు. ఎందుకు? ప్రతి మనిషి పాపములను క్షమించడం కోసం. మనిషి పాపంలో ఎందుకు పడిపోతున్నాడో ఆయన్ని విడిపించడం కోసం ఒక మనిషిగా వచ్చి నరమాతుడిగా జన్మించాడు, జీవించాడు కూడా. కాబట్టి ఈరోజు కూడా దేవుడు కష్టాల కొలిమిలో, బాధల్లోను, వేదనలోను, ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న వారి యొద్దకి దేవుడు వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని లేవనెత్తాడు. కాబట్టి ఇటు వాగ్దానం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.